మొన్న ఈ మధ్య వెనుక వీధి చివరున్న విమలాంటి గారు కూరగాయల మార్కెట్లో కలిశారండి. ఏంటి ఈ మధ్య బాగా ఒళ్ళు చేస్తున్నట్టున్నావు, ఏమైనా పని చేసుకోవచ్చు కదా, ఖాళీగా ఉండి ఎప్పుడు ఆ సెల్ ఒకటి చేత్తో పట్టుకొని ఆ వీడియో ఈ వీడియో అని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు, ఇప్పుడైనా ఈ వీడియోలు అవి మానేసి చక్కగా ఏదైనా పని చూసుకో అన్నారండి. ఆంటీ నేను ఖాళీగా వీడియోలు చేయడం లేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను డబ్బులు వస్తాయంటే, ఏంటి ఖాళీగా కూర్చొని కూడా డబ్బులు సంపాదించవచ్చా అని ఆశ్చర్యపోయారండి. ఊరికే కూర్చుంటే ఎవరు డబ్బులు ఇస్తారండి చెప్పండి. నాకు ఇంట్లో చిన్నపిల్ల ఉందని మీకు అందరికీ తెలుసు కదా. ఇంట్లో చిన్నపిల్లని పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే అంత ఈజీ ఏమి కాదు. ఒక్కొక్కసారి వీడియో రెడీ కాకపోతే పాపని పడుకోబెట్టి అర్ధరాత్రులు కూడా పనిచేయాల్సి ఉంటుంది. రెసిపీని ప్లాన్ చేసుకుని వీడియోని షూట్ చేసి డబ్బింగ్ చెప్పుకొని ఎడిటింగ్ చేయడం అంత ఈజీ ఏమి కాదు. అయినా ఈ విషయం ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వారికి మాత్రమే అర్థమవుతుంది. అయినా అలాంటి ఆంటీలందరికీ ఒకటే మాట, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని గుండంకులు చెప్పిన మాట మర్చిపోయారా ఏంటి మీరందరూ?